బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావుకు ఇచ్చిన పరిస్థితి ఉంది. సో, దీన్ని పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు. రాజా సింగ్ వ్యతిరేకిస్తున్నారు. మాట్లాడదాం. సార్ చెప్పండి. ఎ బీజేపీ ఎమ్మెల్సీ ఇవ్వడం పైన రాజా సింగ్ ఏదైతే కామెంట్ చేస్తున్నారో, సో, డైరెక్ట్‌గా కిషన్ రెడ్డినే అంటున్నారు. నీకు కింద పనిచేసేటోళ్ళకే ఇస్తున్నావు పదవులని చెప్పి. ఎట్లా చూడొస్తారు? ఏమండి, నేను ఒక మాట అంటానండి. బీజేపీ మేము పుట్టకముందు మేము 37 సంవత్సరాల దగ్గర వచ్చి తెలంగాణలో వెరీ స్ట్రాంగ్. తెలంగాణలో మేము పుట్టకముందే స్ట్రాంగ్. 4 ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎమ్మెల్యేలు కూడా వచ్చిన రోజులు ఉన్నాయి. కనుక ఉమ్మడి రాష్ట్రంలోనే చాలా టైగర్ నరేంద్ర గారు, బంధం బాలరెడ్డి గారు, ఇక చాలామంది ఉన్నారు నాయకులు, బండారు దత్తాత్రేయ గారు, ఇలా అలాంటప్పుడే చాలా స్ట్రాంగ్గా బీజేపీ ఉండే. కానీ ఎప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేయలే. కనుక లోకల్గా కొంత అండర్స్టాండింగ్ పెట్టుకునేవారు. లోకల్గా వీళ్ళు మాత్రమే రావాలి, 5వ వాళ్ళు రావడానికి లేదు, వీళ్ళు 5వ వాళ్ళు వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని తొక్కు పెట్టేస్తారు బీజేపీ అనేది ఒక అభియోగం అయితే ఉంది. ఇప్పుడు కాదు, ఇది నా చిన్నప్పటి నుంచి. అలాగే దాని మీదే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత కొన్ని రాష్ట్రాల్లో కొంతమంది దీన్ని అణగదొక్కడానికి, ఇక రాష్ట్రాలు రాకుండా కొన్ని లోకల్గా ప్రాంతీయ పార్టీలతో సర్దుబాటు చేసుకొని కొంతమంది బీజేపీ రాకుండా చేస్తున్నారనేది అది అమిత్ షా గారు గుర్తించారు. నరేంద్ర మోడీ గారు గుర్తించి కొంతమందిని దూరం చేసి కొత్త వాళ్ళకి అందరికీ ఇస్తూ, కొత్త యంగ్ మ్యాన్స్ అందరికీ కూడా కొంచెం చేసి సీనియర్స్ అందరికీ గవర్నర్ ఇచ్చి, కొంతమంది గవర్నర్లు ఇచ్చి, ఉపరాష్ట్రపతి చాలామందికి చేయడం జరిగింది. అయితే ఇక్కడ రాజా సింగ్ గారి మాటల్లో నిజం ఉంది. గవర్నమెంట్ రావాలి అంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే మంచి అగ్రెసివ్గా వెళ్ళిన బండి సంజయ్ గారిని ఆల్ ఆఫ్ ది సడన్ తీసేసి 8 సీట్లకు పరిమితం అయిపోయారు. లేకపోతే 30 సీట్లు వచ్చే పరిస్థితిని 8 సీట్లకు వచ్చారంటే అగ్రెసివ్గా వెళ్తున్నాడు. మరి అది ఎందుకు వెళ్ళారు, హైకమాండ్ తప్ప లేకపోతే ఎక్కడ తప్ప అనేది తెలియదు. కనుక ఏది ఏమైనా కిషన్ రెడ్డి గారైనా ఇంకొకరైనా వాళ్ళ పార్టీ వ్యక్తిగత విషయాలు. కానీ ఆయన మాట్లాడిన మాటల్లో, రాజా సింగ్ గారు మాట్లాడిన మాటలో నిజం ఉంది. ఇప్పుడు ఎంఐఎంకి అపోజిషన్గా ఒక పార్టీకి నిలబెట్టారు. కానీ ఎంఐఎం గెలుస్తుంది. ఎందుకంటే ఎంఐఎంకి ఆల్మోస్ట్ బీజేపీ సపోర్ట్ చేయదు. బీజేపీ వాళ్ళకి ఎవరు సపోర్ట్, కాంగ్రెస్ కానీ ఎవరైనా సపోర్ట్ చేసినా ఎంఐఎంకి వేస్తారు ఓటు. మీకు ఇందాక చెప్పాను, సెక్యులర్ రాష్ట్రం కావాలి, సెక్యులర్ దేశం కావాలనుకునే వాళ్ళు ప్రాంతీయ పార్టీలు అవ్వచ్చు, నేను కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు. హిందూ ధర్మం కావాలనుకున్నారు బీజేపీ. అందుకని సరే సనాతన ధర్మంలో హిందూ ధర్మమే కావాలనుకునే వాళ్ళు బీజేపీ. కాబట్టి బీజేపీకి నేను ఓటు వస్తుందని నేను అనుకోను. వాళ్ళకి ఆ మెజార్టీ ఎక్కువ ఉందని నేను అనుకుంటున్నాను. కానీ తెలంగాణలో సార్ అసలు కార్యకర్తలు నిజంగా బీజేపీ స్ట్రాంగ్ ఉంటుంది. బట్ ఎవరైతే లీడర్స్ ఉంటారో, ఇక్కడ పెద్ద లీడర్స్ కార్యకర్తల్ని గుర్తించరు అనేది మొన్న రీసెంట్గా ఒక బీజేపీ కార్యకర్త పైన కూడా దాడి జరిగింది. సో, ఇట్లాంటివి చూసినప్పుడు బీజేపీలో లుకలుకలు ఉన్నాయి అనేది అనిపిస్తుంటుంది. బట్ బీజేపీ కనుక కార్యకర్తల్ని అందరూ సమన్వయంగా, ఎంతమంది వాళ్ళు పెద్ద పెద్ద లీడర్స్ ఉండే వాళ్ళందరూ సమన్వయంగా ఉంటే బీజేపీ నెక్స్ట్ 2028లో పవర్లోకి వస్తుంది అనేది కొంత నినాదం బయట వినబడుతుంది. దీని మీద మీరేమంటారు? ఇప్పుడు నేను ఒకటేనండి, ఉదాహరణకి బీజేపీ ఎప్పుడూ కూడా వాళ్ళ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకో వాళ్ళకో ఇక్కడ కానీ తెలంగాణ ప్రాధాన్యత ఇస్తే నిజంగా కరుడు కట్టిన బీజేపీ కార్యకర్తలు ఉన్నారు. కరుడు కట్టిన ప్రాణం పెట్టిన బీజేపీ కార్యకర్తలు ఉన్నారు. పార్టీ రావాలి, పార్టీ నిలబడాలని ఉన్నారు. ఒక టైంలో నాకు 5 సంవత్సరాల క్రితం బీజేపీ మహిళా అధ్యక్షురాలు ఎవరో అప్పటికప్పుడు ముఖం తెలియని వాళ్ళకి ఒక మహిళా అధ్యక్షురాలు ఇచ్చారు. అసలు ఆమె ఎవరికి తెలియదు, నాయకులకు తెలుసు. నిజమైన కరుడు కట్టిన బీజేపీ కార్యకర్తలకు మరి ఎందుకు ఇవ్వలేదు మహిళా అధ్యక్షురాలు? లేకపోతే మన యువమోర్చా అధ్యక్షులు ఎందుకు ఇవ్వలేదు? ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. కొన్ని నాయకులు చేస్తున్న తప్పులే తప్ప కార్యకర్తలు చేస్తున్న తప్పులు కావు. పార్టీ గవర్నమెంట్ రేపు 28న రాకపోయినా కూడా పార్టీ చేసిన కార్యక్రమాలు తప్పే ఉంటుంది తప్ప నాయకులు తప్పే ఉండదు, కార్యకర్తలు తప్పు ఉండదు. మీకు అన్ని దగ్గర ఒక కామారెడ్డిలో కేసీఆర్ గారిని ఓడించారంటే, ఒక రేవంత్ రెడ్డి గారిని ఓడించారంటే బీజేపీకి ఎంత పట్టుందో మీరు అర్థం చేసుకోండి. ఒక నిజామాబాద్లో, ఆదిలాబాద్లో సీట్లు గెలుస్తున్నారు అంటే ఎంత పట్టుందో చూసుకోండి. విద్యాసాగర్ లాగా ఏకదాటిగా 4 సార్లు కరీంనగర్లో గెలిచారంటే, బండి సంజయ్ గారు గెలిచారంటే ఎంత పట్టుందో మీరు తెలుసుకోండి. అవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, అలాంటి పట్టున్న కార్యకర్తలున్న పార్టీ బీజేపీ పార్టీ రావాలి అధికారంలో కంటే నాయకత్వం దృష్టి దీంట్లో పెట్టాలి. నాయకులు ఏకదాటిగా పనిచేయాలి. నాయకులు దీని మీద నాయకత్వంలో కార్యకర్తలను గుర్తించాలి. దీని మీద మొత్తం కరుడు కట్టిన కార్యకర్తలు గట్టిగా రంగంలో దిగి, రాజాసింగ్ లాంటి వాళ్ళు హిందుత్వానికి నమ్ముకొని ఉన్నారు. హిందుత్వమే ఆయనకి ప్రాణం. కనుక ఆయన్ని ఓడించి ఇంకొకరు గెలలేరు. అక్కడ అంత స్ట్రాంగ్ అయిన వ్యక్తి
ఆయన చెప్పాడంటే నిజాలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఈ నిజాలు మాట్లాడే వాళ్ళు బయటే ఉంటారుగా. ఇప్పుడు భజన కొట్టే వాళ్ళు లోన ఉంటారు. నిజం మాట్లాడే వాళ్ళు బయట ఉంటారు. నిజం మాట్లాడితే మైకులో ఉంటారు. నిజం మాట్లాడకుండా నీ సూపర్ అనేవాడు మైక్ దాటి లోన ఉంటాడు. అంటే గేటు లోన ఉంటాడు. నిజం మాట్లాడేవాడు గేటు బయట ఈ మైక్ దగ్గర ఉంటాడు. ఇది రాజా సింగ్ పరిస్థితి. ఎందుకంటే రాజా సింగ్ ఈజ్ అ గ్రేట్ఫుల్ లీడర్. థ్యాంక్ యూ వెరీ మచ్.